వర్షముతో ముంపుకు గురైన చర్లపల్లి డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డి నగర్, బంజారా కాలనీ ప్రజలు మురుగు సమస్య తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుషాయిగూడ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. కాలనీలో మురుగు సమస్య పరిష్కరించాలని, జలమండలి అధికారుల వైఖరి నిరసిస్తూ ఏఈ సందీప్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్న బంజారా కాలనీ వాసులకు సర్ది చెప్పారు. ఈ సందర్భంగా చర్లపల్లి సిసిఎస్ అధ్యక్షుడు పద్మారెడ్డి మాట్లాడుతూ, ఇటీవల కురుస్తున్న వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలలో మురుగు సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. కృష్ణారెడ్డి బంజారా కాలనీ పేదల కాలనీ ఇది. దాదాపు 15-20 రోజుల నుంచి మురుగుతోటి బోసపడతా ఉన్నారు. మురుగుతోటి ఉదయిస్తుంది, మురుగుతోటి పొద్దుపోతుంది. కానీ జలమండలి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తా ఉన్నారు. ఈ రోజు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే, ఉప ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు వచ్చి ఈ విధంగా వెంబడే చర్యలు తీసుకోవాలి, ఈ మురుగుతో ఇబ్బందులు పడతారు, మహిళలు ఇబ్బంది పడి ఇవాళ బతుకమ్మ పండుగ ఉంది, అదే విధంగా అమ్మవారిని నిలబెట్టారు, వెంబడే చర్యలు తీసుకోవాలని చెప్పడంతో కూడా అధికారులు పట్టించుకోకపోవడం, అధికారులు అస్సలు పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఈ కుటుంబాలన్నీ కూడా రోడ్డెక్కినాయి, నిరసన కాలం వినిపిస్తా ఉన్నాయి. కాబట్టి అధికారులు విధంగా ఆ మూడు తొలగించేలా చర్యలు చేపట్టాలని చర్లపల్లి కాలనీల సమాఖ్య పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉన్నతాధికారులందరూ స్పందించి ఈ కృష్ణారెడ్డి బంజారా కాలనీ బతుకులు మురుగుతో వెంటనే చర్యలు తీసుకోవాలని. Please like, share and subscribe.